Welcome to Sai Master Academy. A fan of continuation of theory of equations. This is I think video number 5 or 6, which the problems are related to exercise 3b 4b and long answer model questions. చాలా సార్లు ఎగ్జామ్ లో వచ్చింది 4b and 4b రిలేటెడ్ క్వశ్చన్స్ వస్తాయి. ముందు ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి. ప్రతి ఒక్క ఎగ్జాంపుల్ని ప్రాక్టీస్ చేయండి. తర్వాత ఎక్సర్సైజ్లో ఉన్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయండి. తర్వాత ఆన్సర్ చెక్ చేసుకోండి. ఇందులో ఉన్న వీడియోలో ఉన్న ప్రాబ్లమ్స్ కూడా నేర్చుకోండి. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇఫ్ యూ నీడ్ ఎనీ ప్రాబ్లమ్ దెన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ద సొల్యూషన్, ఐ విల్ గివ్ ద సొల్యూషన్. ఓకే, బట్ ఫస్ట్ ప్రాక్టీస్ చేయండి, తర్వాతనే చూడకుండా చేయండి. అండ్ ఇక్కడ ఈ థియరీ ఆఫ్ ఈక్వేషన్స్లో ఫస్ట్ యూ హావ్ టు నో, ఫస్ట్ వీడియోలో చెప్పినట్టు S1, S2, S3, S4 సో ఆన్ SNలు పర్ఫెక్ట్గా తెలిసి ఉండాలి. తర్వాత ఎస్టర్డే ఐ గేవ్ యూ ఏపీ, జీపీ, హెచ్పి. ఏపీలో ఉన్నప్పుడు రూట్స్ ఎలా తీసుకోవాలి, జీపీలో ఉన్నప్పుడు రూట్స్ ఎలా తీసుకోవాలి, హెచ్పిలో ఉన్నప్పుడు రూట్స్ ఎలా తీసుకోవాలి ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఈక్వల్ రూట్స్ అంటే ఎలా తీసుకోవాలి, సమ్ ఆఫ్ రూట్ 0 అంటే ఎలా తీసుకోవాలి, 1 రూట్ ఈస్ ట్వైస్ అంటే ఎలా తీసుకోవాలి, రేషియో అంటే ఎలా తీసుకోవాలి, ఇలా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇవన్నీ కామన్ సెన్స్తో మీకు క్వశ్చన్ చదివి అర్థం చేసుకోవచ్చు అంతే. యా, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్, ఫోన్ కాల్ వచ్చింది. సో ఇక్కడ ఏపీలో, జేపీలో, హెచ్పిలో కండిషన్స్ ఇవన్నీ ప్రూవ్ చేయాలంట. ఒకసారి చూడండి, ఒక క్యూబిక్ ఈక్వేషన్ ఇచ్చాడు. వాట్ ఈస్ ద క్యూబిక్ ఈక్వేషన్ ఐఎమ్ రైటింగ్ హియర్? సి ఎక్స్ క్యూబ్ ఎంతరా ప్లస్ 3px² ప్లస్ 3q ప్లస్ r ఈక్వల్ టు 0, 3qx. థ్యాంక్ యూ. So this is the given cubic equation. From this, can you tell me what is A1, Mr. Venu? What is A0? 1. Very good. What is A1? Please don't help him. 3p, not 3. X square కాకుండా మిగతా అంతా కోఎఫిషియంట్ ఎరా, గుర్తుపెట్టుకోండి. What is A2? 3q. What is A3? Very good. Super. So ఇవి మన దగ్గర ఉన్న వాల్యూస్. ఇప్పుడు దీని నుంచి S1 కనుక్కోవచ్చు, S2 కనుక్కోవచ్చు, S3 కనుక్కోవచ్చు, ఏదైనా కనుక్కోవచ్చు. కానీ వాడు ఏం అడుగుతుండో ఫస్ట్ చూసి దాన్ని బట్టి S1, S2, S3 ఏది రిక్వైర్మెంట్ అది తీసుకుందాం. ఫస్ట్ బిట్ ఏంటంట? సో రూట్స్ ఆర్ ఇన్ ఏపీ, దెన్ ప్రూవ్ దిస్. సో ఏపీలో రూట్స్ ఉంటే ఏం తీసుకోవాలి? ఆల్రెడీ నిన్ననే నేను చెప్పా. ఏమేం తీసుకోవాలి రూట్స్ ఏపీలో ఉంటే? చూడండి, రూట్స్ ఏపీలో ఉంటే ఏం తీసుకోవాలి? A-D, A ప్లస్ డి తీసుకోవాలి. అదే జీపీలో ఉంటే ఏఆర్, ఏ బై ఆర్. ఏపీ, జీపీ, హెచ్పిలో ఉంటే రెసిప్రోకల్ చేసి మళ్ళీ ఏపీనే తీసుకోవాలి రూట్స్. ఓకేనా? సో ఎలా తీసుకోవాలనేది ఈ క్వశ్చన్లో మీకు నేను చెప్తా, ఇంకా మీరు ఏదైనా చేయొచ్చు. సో ఏపీ ఇచ్చాడు కాబట్టి లెట్ ద రూట్స్, లెట్ A-D కామా ఏ ప్లస్ డి ఆర్ వాట్ రూట్స్. ఎందుకు ఇవి తీసుకుంటున్నాం మనం? Why we are taking these three? Because he is saying the roots are in AP. That's why we are taking these three. Now we have to take S1, S2, S3. Which one? S1. Since AP kabatti. What is S1 formula? Sum of roots A-D plus A plus D is equal to what is the formula? Minus A1 by A0. Second by first D, third by first D, fourth by fifth D. అన్నిటికీ డినామినేటర్ ఫస్ట్ డే, బట్ ఆల్టర్నేట్ సైన్. ఈడ ఆడ్ ఉంటే మైనస్, ఈడ ఈవెన్ ఉంటే ప్లస్, అలా కూడా గుర్తుంచుకోవచ్చు. నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు వీడియో 1 or 2లో. ఓకే, రిలేషన్ బిట్వీన్ రూట్స్ అండ్ కోఎఫిషియెంట్స్. సో హియర్ వాట్ యూ విల్ గెట్ రా? మైనస్ A1 మైనస్ 3p, డినామినేటర్ వాట్? 1. సో నో నీడ్ టు రైట్. సో ఇక్కడ వీ కెన్ క్యాన్సల్ వాట్? డి క్యాన్సల్ చేయొచ్చు ఎప్పుడు ఏపీలో S1 చేస్తే. A plus A. What is the sum of these three? 3a is equal to minus 3p. 3 cancel. Then what is a? Minus p. A equal to minus p. Since a is a root కాబట్టి దీన్ని తీసుకెళ్ళండి ఈక్వేషన్ నెంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేయండి. రూట్ అంటే ఏంటి? వీ కెన్ సబ్స్టిట్యూట్ ఇన్ ద ఈక్వేషన్ విచ్ ఇస్ నథింగ్ బట్ సాటిస్ఫై ద ఈక్వేషన్. సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎక్స్ క్యూబ్ ఎంత? మైనస్ p క్యూబ్ whole cube plus 3p into x square minus p square plus 3q into x
minus p plus r is equal to 0. Now minus p whole cube will be minus p cube or plus p cube? Minus p cube, odd power undi kabatti. So which is minus p cube. This is minus p whole square will be p square into p, that is 3p cube. Ikkada p, ikkada oka square kada. Plus this is what? Plus into minus, minus 3p cube plus r is equal to 0. 3p cube lo oka p cube తీసేయండి. 2p cubes ఉంటాయి. 2 times of p cube minus 3p cube plus r is equal to 0. ప్రూఫ్ చూద్దాం ఏం కావాలంట వాడికి. 2p cube కావాలంట ఉంది. ప్లస్ 3qp ప్లస్ r ఈక్వల్ ప్లస్ r ఒకసారి చూడవా క్వశ్చన్ లో. ప్లస్ ఆ మైనస్ అయితే మైనస్ అయితే దిస్ ఇస్ యా సారీ. సో దిస్ ఈస్ మైనస్. మనకు ఆన్సర్ లో కూడా ఏమొచ్చింది? మైనస్. ఫస్ట్ ప్రూఫ్ అయిపోయిందా? సెకండ్ ప్రూఫ్కి వెళ్ళిపోదాం. సెకండ్ ప్రూఫ్ లో రూట్స్ ఏమంటున్నాడు? జీపీలో ఉన్నాయంటున్నాడు. సో సెకండ్ వన్, రూట్స్ ఆర్ ఇన్ జీపీ. సో జీపీలో ఉంటే ఏం రూట్స్ తీసుకోవాలి? ఆల్రెడీ మీకు చూపించా. లెట్ ద రూట్స్ విల్ బి AR comma A comma A by R are the roots. సో ఇప్పుడు 3 రూట్స్ జీపీలో ఉన్నప్పుడు S1 తీసుకోవాలా, S2 తీసుకోవాలా, S3 తీసుకోవాలా? S3 తీసుకోవాలి. నౌ ఐఎమ్ రైటింగ్ హియర్. సో S3 is equal to product of roots కదా S3 అంటే for cubic equation. So that is what? AR into A by R is equal to product of roots formula minus, ఎందుకంటే ఆడ్ కాబట్టి, minus A3 by A0. What is A3? R. So which is equal to minus R by 1, which is minus R only. ఎందుకంటే డినామినేటర్ ఎంత మళ్ళీ 1 కాబట్టి. Now continue చేయండి. R cancel. So A cube is equal to minus R, then A is equal to minus R power 1 by 3. ఇట్ వచ్చేస్తే క్యూబ్ రూటే కదా. సో విచ్ ఈస్ కెన్ బి రిటర్న్ యాజ్ మైనస్ ఆర్ పవర్ 1 by 3 రాసుకోవచ్చు, ఎందుకంటే క్యూబ్ రూట్ కాబట్టి. ఓకేనా? సో ఇప్పుడు మళ్ళీ ఏ వచ్చేసింది. సిన్స్ ఏ ఇస్ ద రూట్ కాబట్టి దీన్ని తీసుకెళ్ళండి మళ్ళీ ఈక్వేషన్ నెంబర్ 1 లో సబ్స్టిట్యూట్ చేయండి. వాట్ ఈస్ 1? దిస్ ఓన్లీ 1. సో ఎక్స్ క్యూబ్, వాట్ ఈస్ ఎక్స్ క్యూబ్ మీన్స్? ఎక్స్ అంటే మైనస్ ఆర్ పవర్ 1 by 3 హోల్ క్యూబ్, దెన్ plus 3p into x square minus r power 1 by 3 whole square, then 3qx minus r power 1 by 3 plus r is equal to 0. Any doubt? Now continue చేయండి. e3 cancel, minus r left part. Next ఇక్కడ minus r power 1 by 3 ఎన్ని టైమ్స్ ఉంది? 2 టైమ్స్ ఉంది కాబట్టి ఇది పాజిటివ్ అయిపోతుంది. సో ప్లస్ 3p r power 1 by 3 whole square, which is nothing but 2 by 3 है, and this is plus into minus, minus 3q r power 1 by 3 plus r is equal to 0. er cancel. Now మిగిలింది ఈ రెండే కాబట్టి నెగిటివ్ వాడు తీసుకెళ్ళండి. 3p r power 2 by 3 is equal to 3q r power 1 by 3. నెగిటివ్ వాడు పోతే పాజిటివ్ అయిపోయింది. మళ్ళీ బోత్ సైడ్ p, మిగిలిన పార్ట్ ఏంటి? p r power 2 by 3 is equal to q r power 1 by 3. బట్ ఇక్కడ మనకి ఎక్కడ ఫ్రాక్షన్ పవర్ లేదు ఈ ప్రూఫ్ లో, ఓన్లీ ఇంటీజర్స్ ఉన్నాయి పవర్ లో. క్యూబ్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఏం చేద్దామంటే క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్స్, దెన్ ఇట్ విల్ బికమ్ p cube r power 2 by 3 whole cube, q cube r power 1 by 3 whole cube. ఎనీ డౌట్? సో ఇక్కడ క్యూబ్ రూట్ క్యాన్సల్. సో మిగిలేదండి ఇక్కడ p cube r square is equal to q cube r. మళ్ళీ r ఒక్కసారి క్యాన్సిల్ చేయండి. అప్పుడు p cube r is equal to q cube. ఇదే మనకు కావాల్సిన ప్రూఫ్. ఒకసారి చూడండి వచ్చేసిందా? ఇప్పుడు మనకు we are going to discuss the third part is what? Roots are in HP. Roots are in HP. సో హెచ్పిలో ఉన్నప్పుడు ఎప్పుడు డైరెక్ట్గా రూట్స్ తీసుకోము, ఎందుకంటే ఫ్రాక్షన్లో ఉంటాయి. ముందు ఏం చేస్తామంటే ఈక్వేషన్ని రెసిప్రోకల్ చేసి ఏపీలోకి మారుస్తాం. ఓకేనా? సో హెచ్పి ఈజ్ ఆల్వేస్ రెసిప్రోకల్ టు ఏపీ. నౌ టు గెట్ ఈక్వేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్, in reciprocal form, put x is equal to
1/x ఆల్రెడీ మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో రెసిప్రోకల్ ఫార్మ్ నేర్చుకున్నాం. ఈ 1/x ని ఇక్కడ రాసేయండి. దట్ ఇంప్లైస్ x క్యూబ్ 1/x హోల్ క్యూబ్ తర్వాత ప్లస్ 3px స్క్వేర్ 1/x హోల్ స్క్వేర్ ప్లస్ 3qx 1/x ప్లస్ r ఇస్ ఈక్వల్ టు 0. ఎల్సిఎం చేయండి, ముందు పవర్ అప్లై చేయండి. 1/x క్యూబ్ ప్లస్ 3p/x స్క్వేర్ ప్లస్ 3q/x ప్లస్ r ఇస్ ఈక్వల్ టు 0. వాట్ ఈస్ ఎల్సిఎం? x క్యూబ్ న్యూమరేటర్, ఇక్కడ x క్యూబ్ కాబట్టి 1, ఇక్కడ x స్క్వేర్ యూ విల్ గెట్ మోర్ 1x 3px అండ్ ఇక్కడ x కాబట్టి 3qx స్క్వేర్ ప్లస్ rx క్యూబ్ ఇస్ ఈక్వల్ టు 0. డినామినేటర్ లో ఏముంటుంది మనకి? x క్యూబ్ ఉంటుంది, బట్ అట్ వచ్చేస్తే 0 అయిపోతుంది. సో ఇప్పుడు రెసిప్రోకల్ చేశాక మనకు వచ్చిన ఈక్వేషన్ ఏంటంటే దేర్ ఫోర్ దాని q ఆఫ్ x అనుకుందాం, విచ్ ఈస్ ఈక్వల్ టు ఫస్ట్ x క్యూబ్ టర్మ్ రాయాలి. అంటే యూ విల్ గెట్ వాట్? r ఇంటూ ఎక్స్ క్యూబ్ తర్వాత ఏంటి? ఎక్స్ స్క్వేర్ టర్మ్ ప్లస్ 3q ఇంటూ ఎక్స్ స్క్వేర్ తర్వాత ఎక్స్ టర్మ్ 3px తర్వాత కాన్స్టెంట్ ఎంత? ప్లస్ 1 ఇస్ ఈక్వల్ టు 0. ఇప్పుడు దీనికి మనము ఏపీలో రూట్స్ తీసుకుంటే దీనికి హెచ్పిలో తీసుకున్నట్టు, ఎందుకంటే దానికి ఇది రెసిప్రోకల్ కదా. దీనికి రూట్స్ ఏపీలో ఉంటాయి, దానికి హెచ్పిలో ఉంటాయి, దానికి హెచ్పిలో ఉంటాయి, దీనికి ఏపీలో ఉంటాయి. ఇప్పుడు ఇది దీనికి హెచ్పిలో అడిగాడు, దీన్ని రెసిప్రోకల్ చేస్తే ఇప్పుడు ఏపీలో చేస్తే సరిపోతుంది. కాబట్టి లెట్ రూట్స్ a మైనస్ డి కామా ఏ కామా ఏ ప్లస్ డి. మళ్ళీ చేయాల్సింది ఏంది? S1, కానీ దీనికి చేయాలి, దానికి కాదు. అంటే వీ హ్యావ్ టు నో వాట్ ఈస్ A0. A0 ఎంతరా చెప్పరా? R. A1 ఎంత? 3q. A2 ఎంత? 3p. A3 ఎంత? 1. సో ఫర్ S1 దట్ ఈస్ సమ్ ఆఫ్ రూట్స్ కాబట్టి a మైనస్ డి ప్లస్ ఏ ప్లస్ ఏ ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు minus a1 by a0 dt cancel. So 3a is equal to what is a1? 3q minus 3q. So 3 cancel. A is equal to what? Minus q by a0 undara, a0 kuda undiga by r. So ikkada kuda em migilipoyindi? r. So ippudu ee a anedi root kada, substitute in equation number 2. What is 2? This is 2. Okay, ఎందుకంటే ఇప్పుడు ఇది ఈక్వేషన్, అది కాదు ఈక్వేషన్. సో ఇందులో ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే మనకి ప్రూఫ్ వచ్చేస్తుంది. సో ఒకసారి చేస్తున్నా చూడండి. ఫస్ట్ r ఇంటూ ఎక్స్ క్యూబ్. వాట్ ఈస్ ఎక్స్ క్యూబ్? ఎక్స్ అంటే మైనస్ క్యూ బై ఆర్ హోల్ క్యూబ్, రైట్? ఎక్స్ ఈజ్ మైనస్ క్యూ బై ఆర్ కదా. నెక్స్ట్ చెప్పండి, ప్లస్ 3q ఇంటూ ఆర్ అంటే మైనస్ క్యూ బై ఆర్ హోల్ స్క్వేర్. ఎక్స్ అంటే ప్లస్ 3p ఇంటూ వాట్ ఈస్ ఎక్స్? మైనస్ క్యూ బై ఆర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. నా ఇక్కడ r ఇంటూ ఇక్కడ ఏంటి? మైనస్ క్యూ క్యూబ్ విల్ బి మైనస్ క్యూ క్యూబ్ అండి, ఎందుకంటే ఆడ్ పవర్ కాబట్టి. మైనస్ క్యూ క్యూబ్ బై ఆర్ కూడా క్యూబ్ వస్తుంది కదా. క్యూబ్ ఈస్ 3, పవర్ 3 విల్ బి న్యూమరేటర్ అండ్ డినామినేటర్. అప్లై ఫర్. అండ్ నెక్స్ట్ దిస్ ఈస్ ప్లస్ 3q, ఇది నెగిటివ్ బట్ పాజిటివ్, క్యూ స్క్వేర్ బై ఆర్ స్క్వేర్ ప్లస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3pq by r plus 1 is equal to 0. Any doubt? Now one time r cancel చేయండి, ఇక్కడ r స్క్వేర్ ఇక్కడ కూడా r స్క్వేర్ ఉంటుంది. కాకపోతే చూడండి 3q into q స్క్వేర్ q క్యూబ్ అయిపోతుంది. ఒకసారి చూడండి, మైనస్ q క్యూబ్ బై r స్క్వేర్ ప్లస్ 3q క్యూబ్ బై r స్క్వేర్ మైనస్ 3pq బై r ప్లస్ 1 is equal to 0. ఇక్కడ q క్యూబ్ బై r స్క్వేర్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ 3 టైమ్స్ ఉంది, ఇక్కడ 1 టైమ్ ఉంది, సబ్ట్రాక్షన్ లో ఉంది కాబట్టి 2 టైమ్స్ వచ్చేస్తుంది. దట్ ఈస్ వాట్? 2q క్యూబ్ బై r స్క్వేర్ మైనస్ 3pq బై r ప్లస్ 1 is equal to 0. ఇప్పుడు ఎల్సిఎం చేయండి. ఎల్సిఎం ఈజ్ నథింగ్ బట్ వాట్? r స్క్వేర్ ఇస్ ఎల్సిఎం. సో ఇక్కడ 2q క్యూబ్ అలాగే ఉంది, మైనస్ ఇంకొక r వచ్చేసింది 3pqr ప్లస్ ఇక్కడ ఏమైతుంది? r స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 0. ఇది 0 అయిపోతే మిగిలేది ఏంటి? 2q క్యూబ్ మైనస్ 3pqr ప్లస్ r స్క్వేర్ కదా. ప్రూఫ్ లో ఏం కావాలో చూద్దాం. 2q క్యూబ్ లెఫ్ట్ సైడ్ ఉండాలి, మిగతా అన్ని రైట్ సైడ్ ఉండాలి. కాబట్టి ఈ రెండు టర్మ్స్ అటు తీసుకెళ్దాం. 2q క్యూబ్ ఇస్ ఈక్వల్ టు 3pqr మైనస్ r స్క్వేర్. నౌ 2q క్యూబ్ ఇస్ ఈక్వల్ టు, వీ కెన్ టేక్ r కామన్, 3pq మైనస్ r. ఇదేనా? చూడండి ఒకసారి ప్రూఫ్. షూరా?
సో దిస్ ఈస్ ద ప్రూఫ్, హెన్స్ ప్రూవ్డ్. ఇక్కడ మీకు ఏపీ, జీపీ, హెచ్పి నిజంగా కామన్ సెన్స్ ఉన్నోడికి థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ అనేది ఒక 4 లేదా 5 సమ్స్ చెప్తే మొత్తం చేయొచ్చు, ఎగ్జాంపుల్స్ అండ్ ఎక్సర్సైజ్. ఎందుకంటే వాడు ఏమంటున్నాడో చేయమంటాడు. ఏపీ అంటే ఏపీలో తీసుకో, జీపీ అంటే జీపీలో తీసుకో, హెచ్పి అంటే రెసిప్రోకల్ చేసి ఏపీలో తీసుకో, ఈక్వల్ 2 రూట్స్ అంటే 2 ఈక్వల్ చేసి తీసుకో, ఒకటి ఇంకో దానికి 2 టైమ్స్ అంటే ఆల్ఫా ఈక్వల్ 2 టైమ్స్ ఆఫ్ బీటా అంటే ఆల్ఫా 2 బీటా అలా తీసుకో, 2 ఆల్ఫా అలా తీసుకో, లేదా రేషియో తీసుకో, లేదా వాడు ఎలా అంటే అలా తీసుకుంటే ఆన్సర్ వచ్చేస్తుంటుంది. ఎందుకంటే వీ హ్యావ్ ఆల్రెడీ S1, S2, S3 ఆల్ నొటేషన్స్ ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం లేదు. ఇంకా అవి లేకపోతే కష్టమయ్యేది. ఓకేనా? యా, నెక్స్ట్ క్వశ్చన్ రా. క్వశ్చన్ నెంబర్ చూడు. ఎలా సూపర్. క్వశ్చన్ నెంబర్ 25 చెప్పరా. క్వశ్చన్ నెంబర్ 25. Solve x cube minus 9x square plus 14x plus 24 equal to 0. Given that 2 of the roots are in the ratio 3:2. 2 of the roots are in the ratio 3:2. సో ఇందులో 2 రూట్లు 3:2 ఫామ్ లో 3:2 లో ఉన్నాయని చెప్తున్నాడు వాడు. ఆ రూట్స్ ఏంటి అని అడుగుతున్నాడు. ఒకసారి సొల్యూషన్ చూడండి రా. యా, సి సొల్యూషన్. వాట్ ఈస్ ద ఈక్వేషన్ గివెన్? x cube minus 9x square plus 14x plus 24 equal to 0. Equation number 1. By the basic condition, what is A0, Mr. Vishnu? 1. What is A1? Minus 9. What is A2? What is A3? 24. Now we know S1, S2, S3 all. But see, ఇక్కడ 2 roots ఎలా ఉన్నాయంట? 3:2 లో ఉన్నాయంట. ఓకే, లెట్ ఆల్ఫా బీటా 2 రూట్స్ అనుకుందాం, లేదా లెట్ ఆల్ఫా బీటా గామా ఆర్ ద రూట్స్. ఓకేనా? బట్ వాడేమంటున్నాడు, ఏవో 2 3:2 లో ఉన్నాయంటున్నాడు. మీ ఇష్టం ఏమైనా తీసుకోండి. ఐఎమ్ టేకింగ్ ఆల్ఫా ఈస్ టు బీటా ఈజ్ ఈక్వల్ టు ఎలా ఉన్నాయంట? 3:2 లో ఉన్నాయంట. అప్పుడు ఆల్ఫా బై బీటా ఏమవుతుంది? బై లోకస్ 3/2, దెన్ క్రాస్ మల్టిప్లై చేస్తే 2 ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 3 బీటా అవుతుంది కదా. నాకు బీటా కూడా ఆల్ఫాలో కావాలి. దట్ ఇంప్లైజ్ బీటా ఈజ్ ఈక్వల్ టు వాట్? 2 ఆల్ఫా బై 3. రాసుకోవచ్చా? ఈ 3 అడిపోయింది. ఇప్పుడు రూట్స్ ఏమైంది? నౌ ద రూట్స్ విల్ బి వాట్? ఆల్ఫా. బీటా అంటే ఏంటి? 2 ఆల్ఫా బై 3 గామా. ఓకేనా? అర్థమవుతుందా? లేదా మీరు డైరెక్ట్గా మీకు ఆల్రెడీ అర్థమై ఉంది కాబట్టి మీరు ఒకవేళ చేసేటప్పుడు ఇట్లా కూడా తీసుకోవచ్చు. ఆల్ఫా 2 ఆల్ఫా బై 3 బీటా, గామా బదులు బీటా తీసుకోవచ్చు. ఎందుకంటే ఒకటి ఇలా ఉంది, ఈ రెండింటికి రేషియో ఇలా ఉంది, బీటా ఇంకో థర్డ్ ఏమైనా అయి ఉండొచ్చు, అది బీటా తీసుకోండి మీకు ప్రాబ్లం అనిపిస్తే. ఓకే, సో నౌ దీస్ ఆర్ ద రూట్స్. ఓకేనా? నౌ వాట్ ఈస్ S1? ఆల్ఫా ప్లస్ 2 ఆల్ఫా బై 3 ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ టు ఎంత? మైనస్ A0 బై మైనస్ A1 బై A0. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ పక్కకు పెట్టండి. ఏమైనా సింప్లిఫై చేసేది ఉంటే సైడ్కి చేద్దాం. వాట్ ఈజ్ S2? ఆల్ఫా బీటా, దీంట్లో ఇలా రేషియో అన్నాడు కదా. ఓకే, ఆల్ఫా బీటా ప్లస్ బీటా లేదు కదా, సో ఆల్ఫా ఇంటూ 2 ఆల్ఫా బై 3 ప్లస్ దిస్ ఇంటూ దిస్ కదా, 2 ప్రొడక్ట్ చేయాలి. 2 ఆల్ఫా బై 3 ఇంటూ గామా ప్లస్ these 2 alpha into gamma is equal to what formula? Plus 14/1, that is 14 directly. Okay na? Inkokati S3 kuda cheddam. Now what is that? Alpha into 2 alpha by 3 into gamma. Endukante product of roots which is nothing but what? Minus of A3, that is minus 24/1 etlago 1. Okay na? Ikkada emana doubt unda meeku? లేదు. ఇప్పుడు సింప్లిఫికేషన్ చేద్దాం. సి ఆల్ఫా ప్లస్ 2 ఆల్ఫా బై 3 అంటే 3ని ఎల్సిఎం చేస్తే 3 ఆల్ఫా ప్లస్ 2 ఆల్ఫా 5 ఆల్ఫా బై 3 అవుతుంది. అండ్ 3 ఇటు వచ్చేస్తుంది. అంటే వీ కెన్ రైట్ వాట్? 5 ఆల్ఫా ప్లస్ 3 గామా, 3 గామా ఈజ్ ఈక్వల్ టు 3 9 జా 27. ఎనీ డౌట్ ఇక్కడ? ఎల్సిఎం చేసా. 3 ఆల్ఫా ప్లస్ 2 ఆల్ఫా ఎంత? 5 ఆల్ఫా. 3 ఇటు వచ్చేస్తే 3 గామా, 5 ఆల్ఫా ప్లస్ 3 గామా బై 3, 3 9 జా 27. సో నాకు ఏం కావాలి అంటే గామా కావాలి. గామాని కనుక్కుంటున్నా.
సో 3 gamma is equal to ఇక్కడ రాసేయచ్చు నో ప్రాబ్లం 3 gamma is equal to 27 minus 5 alpha కదా ఇది డెల్ పోయింది దెన్ వాట్ ఈస్ gamma is equal to 27 minus 5 alpha by 3 రాసుకోవచ్చా దిస్ ఈస్ gamma ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తున్నా చూడండి దట్ ఇంప్లైస్ సో చూద్దాం దిస్ ఈస్ 2 alpha square by 3 అండ్ దిస్ ఈస్ ఆల్ఫా గామా దిస్ ఈస్ ఆల్ఫా గామా ఈ రెండింటిలో మనం ఏం కామన్ తీయచ్చు గామా కామన్ తీయచ్చు ఈ రెండింటిలో ఏం కామన్ తీయచ్చు గామా కామన్ తీయచ్చు ఫస్ట్ ఇది రాస్తున్నా చూడండి ఆల్ఫా గామా రెండు తీయచ్చు ప్రాబ్లం లేదు ఓకే సో ఇక్కడ చూడండి దీన్ని 2 alpha square by 3 రాస్తున్నా అండ్ ఇక్కడ ఈ రెండింటిలో ఓన్లీ ఆల్ఫా గామా కామన్ తీస్తున్నా గామా ఆల్ఫా ఆల్ఫా గామా రిమైనింగ్ ఎంత ఉంటుంది ఒకసారి చూడండి అంటే దీన్ని ఎల్సిఎం చేస్తే సరిపోద్ది కదరా 3 alpha gamma 2 alpha gamma 5 alpha gamma రాసుకోవచ్చుగా అర్థమైంది చూడండి ఇవి ఎన్ని ఉన్నాయి ఆల్ఫా గామాలు ఒకటి ఇక్కడ 2/3 టైమ్స్ ఉన్నాయి ఎల్సిఎం చేస్తే 3 టైమ్స్ ఇటు వచ్చేస్తుంది 3 + 2 ఎంత 5/3 ఆల్ఫా గామా ఈజ్ ఈక్వల్ ఎంత ఉంది 14 ఉంది ఇప్పుడు ఈ గామా వాల్యూ ఏదైతే ఉందో దీన్ని ఇక్కడ రీప్లేస్ చేయండి ఓకేనా సో రీప్లేస్ చేస్తున్నాము ఒకసారి చూడండి ఓకే లిజన్ కేర్ఫుల్లీ ఇక్కడ పెద్ద ఇంతలేమీ లేదు పీజీ పోర్షన్ ఏం కాదు ఇది వినేటప్పుడు కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టడానికి ట్రై చేయండి ఓకేనా సో చూడండి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నా 2 alpha square by 3 సేమ్ 5 alpha by 3 into what is gamma ఇదే కదా gamma 27 minus 5 alpha by 3 is equal to how much 14 ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే ఆల్ఫాలో ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది దానికి 2 రూట్స్ ఉంటాయి అప్పుడు ఆల్ఫా వచ్చినట్టే ఒకటి వస్తే అన్ని వచ్చేస్తాయి సో సి 2 alpha square by 3 plus 5 alpha into 27 5 ఎంతరా 27 5 సో 25 ఎంత 100 7 5 ఎంత 35 అంటే ఎంత 135 alpha by 3 3 జా ఇది లాస్ట్ వద్దాం 9 అండ్ 5 alpha into 5 alpha minus 5 5 జా 25 alpha square alpha into alpha square so 25 alpha square is equal ఎంత ఉందిరా 14 ఉంది ఇప్పుడు దీన్ని మళ్ళీ ఎల్సిఎం చేయండి ఎల్సిఎం ఎంత వస్తుంది మనకి 9 వస్తుంది ఇక్కడ 3 2 జా 6 alpha square plus 135 alpha minus 25 alpha square is equal to 14 9 జా ఎంత 14 9 జా 14 40 14 10 జా ఎంత 140 లో 14 తీసేయండి అయిపోతుంది కదా 1 2 6 alpha square 25 alpha square సబ్ట్రాక్షన్ చేయండి 25 లో 6 తీసేయండి 5 తీసేస్తే ఎంత 19 minus 19 alpha square plus 135 alpha is equal to 126 ఇవే అడి తీసుకెళ్ళండి ఆల్ఫా స్క్వేర్ నెగిటివ్ ఉంది కాబట్టి తీసుకెళ్తే 19 alpha square minus 135 alpha plus 126 is equal to 0 దీనికి ఫ్యాక్టర్స్ చేస్తే ఆల్ఫా వచ్చేస్తుంది ఒక్క నిమిషం పాస్ లో పెట్టు ఇంకేమైనా మెథడ్ ఉందో చూద్దాం యా సీ హియర్ 19 into 126 ఒకసారి చూడండి 19 into 126 ఎంత వచ్చిందిరా 2094 కదా 135 రావాలి మనకి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఇస్ ద బెస్ట్ వే కదా సో 19 into 126 ని మనం ఏం రాయొచ్చు అంటే 63 into 2 అంటే 2 into 63 రాయొచ్చు కదా సేమ్ అదే 19 into 2 into 63 ని మళ్ళీ 3 into 21 రాయొచ్చు 19 into 2 into 3 into 3 into 7 రాయొచ్చు అంతేనా సో ఇప్పుడు మనకు 135 రావడానికి ఈ 2 3 జా అండ్ ఈ 19 ని మల్టిప్లై చేయండి 19 6 జా ఎంత వస్తుంది 19 6 జా 100 ఎంత వచ్చింది 114 into 3 7 జా 21 దిస్ ఆల్సో 2394 కి ఈక్వలేగా ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేయండి 135 వస్తుంది 110 20 134 plus 1 135 సో ఇక్కడ మనం ఎలా స్ప్లిట్ చేసుకోవచ్చు అంటే 19 alpha square minus 114 alpha minus 21 alpha plus 126 is equal to 0
ఇప్పుడు ఈ రెండిట్లో నుంచి 19 ఆల్ఫాని కామన్ తీస్తే మరొక ఆల్ఫా అండ్ మైనస్ 114 19 ఎన్ని టైమ్స్ పోయింది 6 టైమ్స్ అంటే -6 మిగిలిపోతుంది ఇక్కడ. సో 19 ఆల్ఫా ఇంటూ 6 114 ఆల్ఫా 19 ఆల్ఫా ఇంటూ ఆల్ఫా 19 ఆల్ఫా స్క్వేర్. మళ్ళీ ఈ రెండింటి నుంచి మనం ఏం కామన్ తీయచ్చు మైనస్ ఆల్ఫా ఆల్ఫా నో మనకి ఏం కావాలి ఆల్ఫా -6 కావాలి అంటే ఇక్కడ వీ కెన్ టేక్ 21 కామన్ రా 21 కామన్ తీస్తే ఆల్ఫా -6 విచ్ ఈజ్ ఈక్వల్ టు 0. 21 6 జా 126 అయినా చూడండి 26 జా 126 1 జా 6 సో వచ్చేసింది. సో ఇప్పుడు మనము ఒకటేమో ఆల్ఫా -6 ఇంకోటేమో 19 ఆల్ఫా -21 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఎంత ఒకటి 6 ఇంకొకటి ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఎంత 21/19. సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 6 ఒకటి అయితే అంటే ఇది ఎంత అన్నట్టు ఇప్పుడు మనకి ఇదెంత 6 ఇంకొకటి ఎంత అవుతుంది సో ఇక్కడ రాయాలి. సో ఆల్ఫా ఈక్వల్ టు 6 అయితే 2 ఆల్ఫా బై 3 అనేది సెకండ్ రూట్ రేషియోలో ఉన్నాయి కాబట్టి విచ్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 6/3 3 1 జా 3 2 జా క్యాన్సల్ ఎంత వచ్చింది 4 అంటే ఒకటేమో 6 ఇంకోటేమో 4 ఇంకొకటి కూడా కావాలి కదా రెండు వచ్చినాక ఇంకోటి ఏముంది ఎన్నైనా వచ్చేస్తాయి. సో ఇది కేస్ 1 ఇది కేస్ 1. కేస్ 2 ఏంటి మళ్ళీ కేస్ 2లో ఆల్ఫా ఈజ్ ఈక్వల్ ఎంత అంట 21/19 మరి ఇంకొక రూట్ కావాలి కదా దట్ ఇంప్లైస్ 2 ఆల్ఫా బై 3 ఈజ్ ఈక్వల్ టు 2/3 ఇంటూ 21/19 కదా 3 1 జా 3 7 జా విచ్ ఈజ్ ఈక్వల్ టు 2 7 2 ఎంత 14/19. ఓకే ఇక్కడ కేస్ నెంబర్ 2 వచ్చింది. ఇక్కడ మనకు రెండే రూట్స్ వచ్చాయి కానీ మొత్తం ఎన్ని రూట్స్ ఉంటాయి దీనికి 3 రూట్స్ ఉంటాయి. ఓకేనా ఇక్కడ ఆల్టర్నేట్ ప్లస్ సైన్ ఉంది కాబట్టి డైరెక్ట్ గా ఒక వాల్యూ తీసుకొని చెక్ చేయొచ్చు లేదు అంటే ఏదైనా ఒక 6ని కానీ లేకపోతే 4ని కానీ ఏదైనా ఒక దాన్ని తీసుకొని సింథటిక్ డివిజన్ చేయొచ్చు ఎలా చేసినా వచ్చేస్తుంది. లేదా ఒకసారి ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ లో చిన్న వాల్యూస్ చెక్ చేసుకోండి ఎప్పుడైనా 1 -1 2 ఓకే -2 అక్కడ వరకు చెక్ చేసుకోండి ఇంకా పెద్ద అయ్యొద్దు పెద్ద అయితే డైరెక్ట్ మెథడ్కి వెళ్ళిపోవాలి. సో ఇక్కడ 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమైతుంది ఇది 1 -9 + 14 + 24 0 అవుతుందా కాట్లా. సో 1 ఫెయిల్ రా. ఇంకొకటి కూడా చెక్ చేద్దాం -1 చెక్ చేద్దాం రా -1 హోల్ క్యూబ్ -1 దిస్ ఈజ్ -1 అంటే -9 దిస్ ఈజ్ -14 అండ్ దిస్ ఈజ్ +24 పోనీ అవుతుందా ఇదన్నా 10 20 యా అవుతుంది. సో -1 ఇంకో రూట్ అవుతుంది కాబట్టి వీ కెన్ సే వన్ మోర్ రూట్ విల్ బి వాట్ సో ఇక్కడ రాయాలి బై T&E ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ వన్ మోర్ రూట్ ఈజ్ ఎంతంట -1 therefore రూట్స్ అన్ని 3 రూట్స్ ఒకటేమో 6 ఇంకోటేమో 4 ఇంకోటేమో -1 ఇక్కడ కూడా ఒకటేమో 21/9 ఇంకోటేమో ఇంకోటి దిస్ కానీ రూట్స్ ఇంటీజర్స్ న్యాచురల్ నెంబర్స్ అన్నాడు అనుకోండి ఇది పనిచేయదు ఎందుకంటే అదేంటి ఇంటీజరా ఫ్రాక్షనా కాదు కాబట్టి అర్థమైందా. సో ఇలా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ తోని మనము చేసుకోవచ్చు ఓకేనా. దిస్ ఇస్ నెంబర్ 2 ఇన్ దిస్ వీడియో. క్వశ్చన్ నెంబర్ ఎంత 25 ఇంకోటి చెప్పండి ఇంకోటి రౌండ్ చేసాను చెప్పరా 26 come on fast. All the following equation given that the roots of each are in AP. Okay, given the roots are in AP. చెప్పు ఫస్ట్ క్వశ్చన్ 8x cube minus 36x square 8x cube minus 36x square minus 18x plus 81 equal to 0. ఇది ఒకటి రెండో చెప్పు x cube minus 3x square minus 6x plus 8 equal to 0. x cube minus 3x square minus 6x plus 8 equal to 0. ఇవి రెండు ఏపీలో. ఇంకోటి చెప్పు క్వశ్చన్ నెంబర్ 27 యా solve the equations whose roots are in GP. First question చెప్పు 3x cube minus 26x square plus 52x 3x cube minus 26x square plus 52x minus 24
52x minus 24 equals 0. One more question. 54x cube 54x cube minus 39x square minus 26x plus 16 is equal to 0. ఓకే, ఈ రెండు ఒకసారి చూద్దాం. చూడండి, ఇందులో ఒకటి చెప్తా, అందులో ఒకటి చెప్తా, మీరు సాల్వ్ చేసుకోండి. ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో చెప్పా. ఓకేనా? సో ఫస్ట్ క్వశ్చన్ తీసుకుంటున్నా, దట్ ఈజ్ 8x cube minus 36x square minus 18x plus 81 is equal to 0. So equation number 1, what is a0 ra? 8. What is a1? Minus 36. What is a2? Minus 18. What is a3? 81. Now roots are in AP. Roots are in AP. Let what are the roots? A minus D, comma A plus D are roots అంటున్నాం. ఓకేనా? సో వెంటనే ఏం చేయాలి? ఫస్ట్ చేసేది ఏంటి? S1. ఏపీకి ఏం చేయాలి? S1 is nothing but what? Sum of roots కదా. S1 అంటే ఏంటి? Sum of roots. A minus D plus A plus D. S1 అంటే ఏంట్రా? Sum of roots కదా. then why are not selling? చెప్పాలి కదా. సో sum of roots ఫార్ములా ఏంటి? మైనస్ A1 by A0 which is equal to minus A1 అంటే ఎంత ఉందిరా నాయన? minus A1 which is minus into minus plus 36 by 8. 36 by 8. So here DD cancel. 3A is equal to 36 by 8. So 3 1 ja 3 12 ja cancel. 12 3 ja 36 and 4 2 ja 4 3 ja cancel. So final గా మనకు ఒక రూట్ ఏమొచ్చింది? 3 వచ్చేసింది. సారీ 3/2 వచ్చింది. మరి 3/2 వస్తే సింథటిక్ డివిజన్ చేయొచ్చా సార్ అంటే హ్యాపీగా చేయొచ్చు. ఏదున్నా సింథటిక్ డివిజన్ చేయొచ్చు. దీనికి చేసి చూపిస్తాను మీకు నేను. ఓకే, సో నౌ బై సింథటిక్ డివిజన్ తెలుసుగా. సింథటిక్ డివిజన్ ప్రాసెస్ ఫస్ట్ ఏం చేయాలి? 8 minus 36 minus 18 plus 81. 1 2 3 4. Okay, so what is x is equal to? ఫస్ట్ 0 8 0 8 8 into 3/2 అంటే 2 4 జా క్యాన్సిల్ చేయాలి. 12 వచ్చేస్తుంది. 36 లో 12 తీసేసేయండి, ఎంత? -24. -24 into 3 అంటే 2 12 జా క్యాన్సిల్. 12 3 జా -36. సో -36 -18 ఎంత? 30 40 54 -54. మళ్ళీ క్యాన్సిల్ చేయండి 2 తో 54 అంటే 27 జా. 27 3 జా 81 which is -81. వచ్చిందా 0? సో ఎట్లా చేసినా వస్తుంది, గుర్తుపెట్టుకోండి. నేను మల్టిప్లై చేస్తున్నా, మళ్ళీ 2తో క్యాన్సిల్ చేస్తున్నా. అర్థమైందా? ఒకసారి చూపించాను ఎలా చేశాను. 8 into 3/2 8 into 3/2 చేసా. 2 1 జా 2 4 జా 4 3 జా 12 వచ్చింది. తర్వాత 24 into 3/2 24 into 3/2 చేసా. 2 12 జా 12 3 జా 36, బట్ కాకపోతే మైనస్ ఉంది కాబట్టి -36. తర్వాత ఏం చేసా? 54 into 3/2 54 into 3/2 2 1 జా 27 జా 27 3 జా 81, బట్ మైనస్ ఉంది కాబట్టి -81. అర్థమైందా? యా. సో నౌ the remaining equation will be 8x square minus 24x minus 54 is equal to 0. ఇందులోంచి 2 కామన్ తీయొచ్చు, 12 వస్తుంది, 27 వచ్చేస్తుంది. 2 4 జా 2 12 జా 2 27 జా ఈక్వల్ టు 0. 27 4 జా ఎంత? 27 4 జా 27 4 జా ఫ్యాక్టరైజేషన్ చేయాలి ఇప్పుడు. సో వాట్ ఈస్ 27 4 జా? 27 4 జా 27 into 4. దీన్నే 3 into 9 into 2 into 2. దీన్నే 3 into 3 into 3 into 2 into 2. 3 3 జా 9 3 27 2 జా 4. మనకు కావాల్సింది 12 కదా. 27 లో 4 తీసేస్తే రాదు. 9 6 2 జా 12. 12 లో 9 తీసేస్తే 9 plus 3 అది. సో మరి ఎలా? 3 3 జా 9 9 2 జా ఎంత? 18. 3 2 జా ఎంత? 6 వచ్చేసింది. సో వీ కెన్ రైట్ వాట్? 4x square minus 18x ప్లస్, ఎందుకంటే సబ్ట్రాక్షన్ చేయాలి, ప్లస్ 6x minus 27 ఈక్వల్ టు 0. 18 లో 6 తీసేయండి 12 వచ్చేస్తుంది. వీ కెన్ టేక్ వాట్ కామన్? 2x ఓన్లీ కామన్, ఎందుకంటే ఇది 4 ఇది 18 కాదు. సో మోర్ 2x లెఫ్ట్ మైనస్ 2 9 జా దేర్ ప్లస్ ఇక్కడ 3 కామన్ x minus 9 దేర్ విచ్ ఈస్ ఈక్వల్ టు 0. 2x minus 9
చెప్పరా 2x సారీ 2x. సో ఇంకొకటి ఏమో 2x ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. సో మనకి ఇక్కడ చూడండి 2x ప్లస్ 9 అంటే 2x మైనస్ 9 ఈక్వల్ టు 0 అంటే 2x ఈజ్ ఈక్వల్ టు ఎంత 9, x ఈజ్ ఈక్వల్ టు 9/2 రెండో రూట్ వచ్చింది. ఇంకొకటి 2x ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే 2x ఈజ్ ఈక్వల్ టు ఎంత -3, x ఈజ్ ఈక్వల్ టు ఎంత -3/2 ఇంకో రూట్ కూడా వచ్చేసింది. రెండు ఇగో ఇక్కడ ఒకటి మొత్తం ఎన్ని 3. సో దేర్ ఫోర్ ద రూట్స్ ఆర్ దీస్ 3. ఇది రఫ్ వర్క్. ఓకేనా? ద రూట్స్ ఆర్ ఒకటి ఎంతరా 3/2 కామా 9/2 కామా -3/2. దీస్ ఆర్ ద రూట్స్. ఓకే, నౌ కమ్ టు దిస్ పార్ట్. ఇక్కడ ఏమంటున్నా రూట్స్ ఎందులో ఉన్నాయంట జీబీలో ఉన్నాయంట. ఏ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం, ఫస్ట్ సెకండా? సెకండ్. ఓకే, సెకండ్ క్వశ్చన్ అంట. సరే సెకండ్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. వాట్ ఈస్ A0 చెప్పు రుషిత్? 54. వాట్ ఈస్ A1? -39. వాట్ ఈస్ A2? -26. వాట్ ఈస్ A3? 16. నౌ జీపీలో ఉంటే రూట్స్ ఏం తీసుకోవాలి రుషిత్? లెట్ రూట్స్ ఏం తీసుకోవాలి? AR కామా A కామా A/R రూట్స్ దేర్ S1 S2 S3 S3. therefore S3 is equal to product of roots, right? AR into A/R is equal to what is the formula? Third అంటే -A3/A0 which is equal to -A3 -16/54. మళ్ళీ క్యాన్సిల్ చేయండి. ఎంత అయితే 54 అంటే 227 జా 28 జా అంటే -8/27 వచ్చేసింది. సో A into A RR క్యాన్సిల్ అయిపోతుంది ఇక్కడ. సో A cube is equal to -8/27 అంటే A is equal to -2/3. కావాలంటే క్యూబింగ్ చేయండి. 2 క్యూబ్ ఎంత 8 క్యూబ్ కాబట్టి మైనస్ అంతే. 3 క్యూబ్ 27. A క్యూబ్. సో ఏ వాల్యూ ఎంత వచ్చింది మనకి? -2/3. మళ్ళీ బై వాట్? సింథటిక్ డివిజన్. సో సింథటిక్ డివిజన్ మళ్ళీ రాయండి వాల్యూస్. ఫస్ట్ ఏమన్నాయి చూడండి. 54 -39 -26 16. what is x is equal to -2/3 0 54. 54 ని -2/3 చేస్తే ఒకసారి చూడండి, ఇది 3/2 ఇది 2/3. సో క్యాన్సిల్ చేయండి. ఇక్కడ 3 తో ఎన్ని టైమ్స్ పోతుంది? 3 1 జా 3 8 జా 18 టైమ్స్ 18 3 జా 54 అయినా యా. సో ఇక్కడ నేను రఫ్ గా చేస్తున్నా చూడండి. 2/3 into 54 కదా. 3 18 జా 18 2 జా 36. 36 అంటే ఇక్కడ -3 లెఫ్ట్ పార్ట్. -3 into this అంటే 3 3 క్యాన్సల్. -, +2. సో 26 2 అంటే యూ విల్ గెట్ వాట్? -24. సబ్ట్రాక్షన్ చేస్తున్నాం మైనస్ బిగ్ కాబట్టి. -24 into this -24 into -2/3 3 8 జా -, +8 2 జా 16 which is +16. no, we should get -16 కదా, ఎందుకంటే ఇది -16. ఒకసారి చూడండి, ఒకసారి ఈక్వేషన్ చూడరా ప్లీజ్. చెక్ 16 ఏనా? సో యూ షుడ్ గెట్ -16 రావాలి. దిస్ ఇస్ -3. పర్ఫెక్ట్. ఇక్కడ చూడండి -3 కదా, ఇది -3 కదా. చేస్తే -, +2 +2 కరెక్ట్ వచ్చింది. -22. సో -, +22 8 2 జా 16 +16 వస్తుంది. -16 రావాలి. దిస్ వన్ -26 అయినా ఒకసారి చూడరా. క్వశ్చన్ చూడను. 54x క్యూబ్ -39x² -26x +16. all correct only. then what? యా, ఇక్కడ -36 వస్తుంది. ఎందుకంటే ఈ రెండు మనం మల్టిప్లై చేసినప్పుడు ఈ మైనస్ మర్చిపోయాం మనం. ఇగో -18 2 జా -36 అంటే ఇది ఈ వాల్యూ మారిపోతుంది. ఎంత వస్తుందంటే దిస్ ఈజ్ -75 వస్తుంది. 75 into this అంటే -2/3 into 75 325 జా 25 2 జా -50 అవుతుంది. ఎంత అవుతుంది అది? ఎస్, -50 అవుతుంది ఇది. సో -50. సో -50 నో మైనస్ ఇంటూ మైనస్ +50 అవుతుంది. ఎందుకంటే ఇది మైనస్ ఉంది కదా, ఇది కూడా -75 కాబట్టి +50. 50లో 26 తీసేస్తే ఇప్పుడు -24 వస్తుంది. +24 వస్తుంది. బిగ్ నెంబర్ 50 కదా,
24 into this అంటే మళ్ళీ -2/3 into 24 3 8 జా 8 2 జా సో -16 వస్తుంది. -16 + 16 0. ఇప్పుడు మళ్ళీ ఫ్యాక్టరైజేషన్ చేయాలి ఎందుకంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చిందిగా. సో therefore the left is nothing but the equation 54x square minus 75x plus 24 is equal to 0. ఏమైనా కామన్ తీయచ్చా? 3 కామన్ తీయచ్చు. 328 జా 325 జా 38 జా ఈక్వల్ టు 0. ఓకే 3 టేబుల్లో పోతుంది ఇది. నౌ 28 into 8 రా 28 into 8 దీన్ని ఎలా చేయొచ్చు? 28 అంటే 2 14 జా ఇంటూ 2 into 2 into 2 2 into 2 into 7 into 2 into 2 into 2. ఇప్పుడు మనకు కావాల్సింది 25. సో 25 అంటే 4 16 16 14 జా 16 14 రాదు. 8 2 2 జా 4 7 జా 4 7 జా ఎంత 28 28 + 8 ఎంత 25 రాదు. సో ఏం తీసుకుందాం ఇంకా 2 2 జా 4 2 జా 8 2 జా 16 16 into 14 రాట్లే 28 into 8 రాట్లే. ఇంకేమన్నా చూద్దాం 7 2 జా 14 అయిపోయింది 7 2 జా 14 2 జా 28 into 8 అది ఆల్రెడీ రాదు. తర్వాత 7 2 జా 14 2 జా 28 28 2 జా రాదు అట్లా రాదు 2 2 జా 4 4 2 జా 8 8 2 జా 16 32 మైనస్ ఈ 5 తో 32 into 7 కదా. యా 32 - 7 ఎంత 25 కరెక్ట్. సో 28x square minus 32x plus 7x plus 8 is equal to 0. రాదు అట్లా. ఒక ఈక్వేషన్ని సాల్వ్ చేయాలంటే ఖచ్చితంగా 2 మైనస్లు 2 ప్లస్లు కానీ అన్ని మైనస్లు కానీ అన్ని ప్లస్లు కానీ ఉండాలి. ఇలా ఒక్క మైనస్ మిగతా 3 ప్లస్లు ఉంటే రాదు ఎప్పుడైనా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సాల్వ్ చేస్తుంటే. రాపు చెప్తా ఎందుకు. ఇంకేమేమి ఉన్నాయి? యాక్చువల్గా ఇక్కడ చిన్న మిస్టేక్ చేసాం మనం. 28 రాదు కదరా ఇక్కడ. 3 కామన్ తీస్తే 3 1 జా 3 8 జా 18 వస్తుంది. 18 3 జా 54 ఎంత చేయలే మనం. సో అప్పుడు ఇది కూడా 18x square అండ్ మిగతా అంతా సేమ్ కదా. యా సో అప్పుడు ఇక్కడ 18తో చేయండి. 18తో చేస్తే what you will get 18 into 8 2 into 3 into 3 into 2 into 2 into 2 2 3 జా 6 6 3 జా 18 2 2 2 8 కరెక్ట్. సో ఇప్పుడు 25 కావాలి. సో 18లో ఇటు రాదు అది. 2 3 జా 6 అండ్ 3 2 జా 6 2 జా 12 2 జా 24 24 + 6 రాదు. సో 6 2 జా 12 2 2 జా 4 4 3 జా 12 నో 12 2 జా 24 రాదు. సో 18 into 2 18 2 జా ఎంత 36 36 తర్వాత ఏముంది అక్కడ 4 ఉంది. 36 4 జా అంటే మనకు 25 రావాలి రాదు. సో 4 × 4 ఎంతరా 2 2 జా 4 4 2 జా 8 2 జా 16 into 9 యా 16 9 జా 144. సో 18x square minus 16x minus 9x plus 8 is equal to 0 తీసుకోవచ్చు. సో ఈ రెండింటిలోంచి వీ కెన్ టేక్ 2x కామన్ 4 రాదుగా. సో 2 9 జా 2 8 జా -1 కామన్ 9x minus 8 is equal to 0. సో 9x minus 8 ఒక రూటు 2x minus 1 is equal to 0 ఒక రూటు 9x minus 8 is equal to 0 ఒకటి 2x minus 1 is equal to 0 ఒకటి 9x is equal to 8 x is equal to 8/9. ఇక్కడ 2x is equal to 1 x is equal to 1/2 1 2 ఇంకోటి ఎక్కడ వచ్చింది 3. సో దీస్ ఆర్ ద రూట్స్. therefore the roots ఏం రాయొచ్చు -1/2 సారీ 1/2 1/2 కామా 8/9 కామా -2/3 దీస్ ఆర్ ద రూట్స్. ఓకే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే సింథటిక్ డివిజన్ యూజ్ చేస్తున్నాం. దీన్ని యూజ్ చేయకుండా ఎలా చేయాలి మరి? S1 S2 S3 ఉన్నాయి కదా మూడింటిని వాడుకోవాలి. అప్పుడు ఇక్కడ ఓన్లీ మనం ఏదో ఒకటే వాడుతున్నాం S3 వాడుతున్నాం లేదంటే S1 వాడుతున్నాం. ఈ S1 S2 S3 3 వాడి సింథటిక్ డివిజన్ లేకుండా చేయొచ్చు. అంటే అప్పుడు ఏం చేయాలంటే
రిలేషన్ మనం ఫస్ట్లో చేసాం క్వశ్చన్ ఒకటి, అంటే సబ్స్టిట్యూషన్, దీన్ని అందులో దాన్ని ఇందులో సబ్స్టిట్యూషన్ చేసి చేసుకున్నాను చూడు, అలా చేసుకోవాలన్నమాట. మీకు ఎలా ఈజీగా ఉంటే అలా చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయరా? ఇంకా 3. ఎన్ని మినిట్స్ అయింది చూడు ఒకసారి. ఓకే, సో ఇక్కడ ఆపేసి అవి మళ్ళీ చేద్దాం. ఓకే, వెయిట్. సో థ్యాంక్ యూ. కొంచెం డిస్టర్బెన్స్ అయింది, బట్ లిజన్ వన్స్ అగైన్, యూ విల్ గెట్ కంపల్సరీ క్లారిటీ. థ్యాంక్ యూ అండ్ షేర్ టు మ్యాక్సిమం. మిగతా క్వశ్చన్స్ అన్ని ఇంకో వీడియోలో చేద్దాము, అండ్ తర్వాత ఎక్సర్సైజ్ నెక్స్ట్ వీడియోలో చేద్దాం. థ్యాంక్ యూ.